హాయ్ ఫ్రైస్ లార్డ్, దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనమును చూద్దామా. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యనివాసులుగా చేసెను. ఆమేన్, హల్లెలూయా. సహోదరి సహోదరుడా, మనము పాపములో అపవాది యొక్క కార్యములలో బందీలుగా ఉన్నప్పుడు అపవాది యొక్క కార్యములైన పాపము, ద్వేషము, మత్సరము, నరహత్య, ఇంకా ఇలాంటి చాలా రకమైన పాపములో మనుషులందరూ జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు కనికరము గలవాడై అపవాది యొక్క కార్యముల్లో బందీలుగా ఉన్న మనుషులను చూసి దేవుడు జాలిపడి ఆయన ఒక శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మన పాపములను, మన అపరాధములను, మన శాపమును, మనము లోకానుసారంగా జీవించి అపవాది కబంధ హస్తాల్లో మనం బందీలుగా ఉన్నప్పుడు వాని కబంధ హస్తాల్లో నుండి విడిపించి మనకు విడుదలనిచ్చి ఆ బానిసత్వం నుండి మనల్ని విడిపించి మనకు స్వతంత్రమును కలగజేసి తన కుమారులుగా మనం పిలువబడినట్లుగా, తన కుమార్తెలుగా మనం పిలువబడి తన రాజ్య నివాసులుగా మనము చేర్చబడినట్లు ప్రభువైన యేసుక్రీస్తు మనందరి నిమిత్తము ఆయన మరణించి తిరిగి లేచి దేవుని రాజ్య నివాసులుగా మనల్ని చేశారు. ఈరోజు మీరు అపవాదిని చూసి భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మీకోసము ఆయన మరణించి తిరిగి లేచారు. ఇప్పుడు మీరు దేవుని కుమారులు, దేవుని కుమార్తెలై ఉన్నారు. మిమ్మల్ని చూసి అపవాది పారిపోవాలి తప్ప, మీరు అపవాదిని బంధించాలే తప్ప అపవాదికి మీ మీద ఎలాంటి అధికారం లేదు. కాబట్టి భయపడకండి, దిగులు చెందకండి. మీరు దేవునికి కుమారులు, కుమార్తెలై ఉన్నారు. పాపమునకు, శాపమునకు మన మీద ఎటువంటి ఒక అధికారం లేదు. కాబట్టి ధైర్యముతో ముందుకు సాగండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.